హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఇంకా ఈరోజు వీడియోకి వస్తే కనుక మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, పిల్లలతో ఎలా గడిపాము, పిల్లలతో టైము, ఏమేం రెసిపీస్ చేసుకున్నాము, ఎలా క్రియేట్ చేసుకున్నాము, ఈరోజు డేని ఎంత హ్యాపీగా గడిపాము అనేది అంతా నేనైతే ఈరోజు మీ ముందు షేర్ చేస్తున్నా. ఇంకా ఈరోజు అయితే మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దండి, నేనే చేస్తాను అని చెప్పేసి మా అత్త అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలాగా జొన్న కుడుములు అయితే చేస్తుంది. ఇంకా వీటిని పిండి ఎలా పట్టించుకోవాలి, ఏంటి మెజర్మెంట్ అంటే, నార్మల్గా 1 కేజీ జొన్నలు తీసుకుంటే కనుక 1/2 కేజీ కందిబ్యాళ్ళు అనేటివి తీసుకుంటామండి. 1:1/4 అనమాట. ఇంకా ఇలాగా జొన్నలు, కందిబ్యాళ్ళు కానీ, కంది నూక కానీ వేసుకొని మన గిర్నీకి వెళ్తాం కదండి, పిండి జిన్నుకి. అక్కడికి వెళ్తే వాళ్ళు చక్కగా మనకి పిండిని అనేది పట్టించి ఇస్తారండి. కొద్దిగా బరకగా కావాలంటే బరకగానే మనకి పట్టించి ఇస్తారు. ఇంకా వీటికి ఎలా చేసుకుంటున్నాము ఏమి అనేది అయితే మొత్తం నేను ప్రాసెస్ అయితే ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ అయితే మా ఆయనకు కానీ మా అత్త వాళ్ళకి కానీ బాగా చాలా ఇష్టం అండి. ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఈ రెసిపీని చేసి పెట్టేవాళ్ళంట. సో వాళ్ళు అప్పటి నుంచి తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా ఇష్టం అంటండి. ఇంకా మేమైతే రీసెంట్గా తినడం స్టార్ట్ చేసాము. ఇంకా మా అత్త అయితే మీరు ఎప్పుడు తినరు, ఏం చేయరు అని చెప్పేసి నేనే చేస్తా అని ఇలాగ చేస్తూ ఉంది. ఫస్ట్ అయితే మాకు సరిపడా పిండిని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంది. ఇంకా దాంట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం కారం ఎంతగా వాడుకుంటామో అంత, ఇంకా ఒట్టి కారం ఇష్టం లేకపోతే మన పచ్చిమిర్చి అయినా కట్ చేసుకొని కానీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని కానీ అయితే వేసుకోవచ్చు. ఇంకా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇంకా అందులోనే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఇంకా మెయిన్గా ఇందులోకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటారండి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అని చెప్తూ ఉంది. ఇంకా మా అత్త అయితే ఇక్కడ ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే జీలకర్ర వేస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలాగ చూపిస్తుంది కదా మా అత్తమ్మ. సో అలాగైతే మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా అలాగ కలిపిన తర్వాత ఏంటంటే మనకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా ఒకటేసారి వాటర్ వేసి కలుపుకుంటే మనకి పిండి అనేది మన కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ కుడుములు ఏంటంటే రీసెంట్గా అందరూ మిల్లెట్స్ అంటున్నారు కదండి. సో మనం ఇందులో జొన్నలు, కందిపప్పు యాడ్ చేస్తాం కాబట్టి సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ రెసిపీ అండి. ఇంకా ఇక్కడైతే నిన్న నైట్ వర్షం పడిందనమాట మాకి. ఇంకా ఆ గాలికి ఇంటి ముందు ఉన్న అరటి చెట్టు ఆకులు అయితే ఇలాగా కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే చీలికల్లాగా విరిగిపోయాయి అనమాట. సో వాటిని యూజ్ చేస్తూ మనము ఈ రెసిపీని చేసుకోవచ్చు అని చెప్పేసి, అరిటాకుల్లో చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది కదా. హెల్తీ రెసిపీని ఇంకా హెల్తీగా చేసుకోవడంలో చాలా బాగుంటుంది కదా. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా ముందుగా మేము కరివేపాకు తెచ్చుకున్నాం కదా, సో ఆ కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసేసింది. ఇంకా అరిటాకు, కరివేపాకు ఈ ఫ్లేవర్స్తో ఈ రెసిపీ ఎలా ఉంటుంది చెప్పండి, అనదర్ లెవెల్ కదండి. సో ఇంకా ఫస్ట్ అయితే ఇలాగా ఎక్కువ మంది ఉన్నాము అనే ఉద్దేశంతో ఒకటి సరిపోదు అని చెప్పేసి 2 ప్యాన్స్ అయితే తీసుకొని, ఒకటైతే ఇడ్లీ కుక్కర్లో పెడుతుందనమాట, ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అరేంజ్ చేసుకున్నాం మేము. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే మనకి ఈ కుడుములు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇంకొకటి, మనం పిండి బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు మధ్యలో ఆయిల్ వేసుకుంటే కనుక మన కుడుములు అనేవి పొడిగా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. లేదంటే కొద్దిగా జిగుటుగా ఉంటాయి. మనం ఇక్కడ ఇందులో జొన్న నూక ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి సో కొద్దిగా జిగుటుగా ఉంటుంది. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా పొడిగా ఉంటుంది. ఇంకా ఇవి ఇలాగా కుక్ చేసుకున్నాక మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా వీటినే కొద్దిగా అలాగ అన్నామంటే పొడిగా అయిపోతాయి. దానికే తాలింపు పెట్టేసుకుంటే మనకి జొన్న ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా మనం కలుపుకున్న పిండిని ఏంటంటే ఒక 15 to 20 మినిట్స్ మనం వాటర్ కలిపిన తర్వాత మనం నానడానికి సోక్ అవ్వడానికి టైం ఇచ్చామంటే ఇది పర్ఫెక్ట్గా సోక్ అయిపోతుంది. మనం ఎలాగా కావాలంటే అలాగా మన చేతుల్లోకి ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే మా అత్త ఇలాగ షేప్స్ పెడుతుంది అనమాట. నార్మల్గా రౌండ్గా ఇడ్లీ పాత్రలో కాకుండా కుడుముల షేప్లో ఉంటే బాగుంటాయి ఇవి అని చెప్పేసి ఇంకా ఇలాగ షేప్స్ పెడుతూ ఉంది. పక్కన ఇంకా వేదాంశ్ కూర్చొని ఏం చేస్తున్నావు నానమ్మ అని చెప్పుకుంటూ మా అత్త చేసే పనిలోకి అడ్డం పడుతూ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా వాడిని అయితే అలాగ పక్కన కూర్చోబెట్టేసి మా అత్త ఇలాగ చేస్తూ ఉంది. ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలో అన్నీ పెట్టేసింది. ఇంకా అరిటాకుల్లో కూడా ఫ్లేవర్ బాగుంటుంది, అరిటాకుల్లో కుక్ అయితే ఏ ఐటమ్ అయినా టేస్టీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంకా నైట్ గాలికి చిరిగినాయి అని చెప్పాను కదండి. సో ఆ అరిటాకులు కొద్దిగా పెద్ద పెద్దగా ఉన్న లీవ్స్ అయితే తీసుకొని ఇంకా ఇలాగ పొట్లం చుడతాం కదండి మనం షాపుల్లో ఇంతకు ముందు పొట్లాలు చుట్టేవాళ్ళు. సో అలాగైతే చుట్టి ఒక పిన్ లాగా పెట్టేసింది. ఇలాగ పెట్టేసి మొత్తం కుక్కర్ని అయితే ఫిల్ చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా బ్యాటర్ మిగిలింది కదా అందరికీ సరిపోవు అని చెప్పి ఇంకా ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఫస్ట్ అయితే కరివేపాకు పుల్లలు పెట్టిందనమాట. ఇంకా ఇంతకుముందు పాతకాలం అప్పుడు ఏం చేసేవారంటే వరిగడ్డి కానీ లేకపోతే కంది పుల్లలు ఉంటాయి కదండి, మన కందులు కొట్టిన తర్వాత మనకి వాటి రెమ్మలు వస్తాయి కదా, అవి ఇంతకుముందు పొయ్యిలు వాడేటప్పుడు కానీ లేకపోతే బయట వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవి ఎత్తి పెట్టుకుంటుంటారనమాట. లైక్ పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఆ పుల్లల్ని కూడా పెట్టేసి బాగా ఆవిరికి ఉడికించుకుంటూ ఉండేవాళ్ళు. సో అలాగని చెప్పేసి ఇంకా ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాం, ఎక్కడ తెచ్చుకుంటామని మేమైతే కరివేపాకు పుల్లలు యూజ్ చేస్తూ ఇలాగ అరిటాకుల్లో అయితే పెట్టుకుంటూ ఉన్నామండి. చూసారా అన్ని షేపులలో మా అత్త ఎలా పెడుతుందో. పుష్టిగా తిని బలంగా ఉండాలమ్మా ఏదైనా సరే. మనం పోయే కొద్దీ ఆరోగ్యం ఇంకా ఫాస్ట్ ఫుడ్ అవుతున్నాయి కానీ మంచి ఫుడ్ మనకి దొరకడం లేదు. సో ఉన్నప్పుడే మంచిగా తిని హ్యాపీగా ఉండాలి అంటూ ఇంకా ఇక్కడైతే షేప్స్లో పెడుతుందనమాట. చూడండి ఆవిరికి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మన కుడుములు ఎలా వచ్చాయో షేప్స్లో నాకైతే అవి చూస్తుంటే ఐస్ క్రీమ్స్ గుర్తొస్తున్నాయండి. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది చెప్పండి, మనకి కోన్ ఎలా పట్టుకుంటే అలా ఉంటుంది కదా. సో అలాగైతే అనిపిస్తుంది. సేమ్ మనం ఇంట్లో ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగే అండి. వన్స్ మనం ఇలాగా బ్యాటర్ అనేది పిండిని మిక్సీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇంకా మా అత్త చూడండి తగ్గేదే లేదంటూ ఎలా పెట్టిందో షేపు. ఏం కాదులే అత్త నార్మల్గా పెట్టు అంటే లేదు పాప చూపించడానికి చాలా బాగుండాలి, మనం ఏ ఐటెం చూపిస్తున్నామో అది పక్కన వాళ్ళకి ఎదురుగా చూసే వాళ్ళకి ఎవరికైనా చక్కగా ఉండాలి, చూస్తేనే తినేయాలని అనిపించాలి అని చెప్పేసి ఇలాగైతే పెడుతూ ఉందన్నమాట మా అత్త. ఇంకా ఆ తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని మళ్ళీ మన అరిటాకులో కుక్ చేసుకున్నాం కదా దాన్ని కూడా అవి కూడా చూపిస్తాను చూడు ఎలా వచ్చాయో అని చెప్పేసి అవి కూడా చూపిస్తుంది. మేము వచ్చి హెల్ప్ చేస్తాం లేదా మేము చేస్తామంటే మీరు ఎవ్వరు వద్దు నేనే చేస్తా అనుకుంటూ పెడుతుంది. ఇంకా ఈ జొన్న కొడుముల్లోకి కాంబినేషన్గా అయితే ఉల్లిగడ్డ కారం అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే మన మిక్సీలో కానీ రోట్లో కానీ ఉల్లిగడ్డలు కారం ఉప్పు కచ్చపచ్చగా మనం దంచేసుకొని కానీ మిక్సీ చేసుకొని కానీ కుడుములతో కాంబినేషన్లో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని. ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీ చేసేసినాం కదా, చట్నీ చేసుకున్నాము, కుడుములు చేసుకున్నాము. మా అత్త అయితే ఇక్కడ టేస్ట్ చేసి చూపిస్తుంది ఎలా ఉందత్త ఏమని అడిగితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చాయి, ఈ అరిటాకు ఫ్లేవర్తో ఇంకా బాగున్నాయని చెప్పేసి చెప్పింది. ఇంకా ఇలాగ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలాగా టిఫిన్తో సరిపెట్టేసాం కదండి, జొన్న కుడుములు చేసాము. ఇంకా పిల్లలు ఈవినింగ్ అయ్యాక మాకు ఏవో ఒక స్నాక్స్ కావాలి అంటే ఇంకా ఇంట్లో అయితే ఎలాగో పాప్కార్న్వి ఎప్పుడూ తెచ్చి పెట్టుకుంటాం అనమాట. ఇంకా పిల్లలు వస్తున్నారంటే ఖచ్చితంగా స్నాక్స్కి ఏవో ఒకటి రెడీ చేసుకోవాలి కదా. సో మేమైతే ఇలాగ పాప్కార్న్ రెడీ చేసాము. ఇంకా సాయంత్రం వేళ సరదాగా ఇలాగ అందరం ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఒక చోట ఆనందంగా ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సరదాలు సంతోషాలు ఎక్కలేని ఆనందం అంతా మా ఇంట్లోనే ఉంది అని అనిపించింది.
నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంకా మా అక్క వాళ్ళైతే జోకులు వేస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు పొట్లం పట్టుకొని ఉంటే నాకైతే చాలా నవ్వేస్తుంది. నాకేమో షాప్లో పెట్టి పంచుతున్నట్టు అనిపించింది. ఒకరి తర్వాత ఒకరికైతే ఇంకా ఇలాగ పాప్కార్న్ పెడుతూ మాట్లాడుకుంటూ ఈ సాయంత్రం అయితే సరదాలు సంతోషాలతో ముచ్చట్లతో మాటలతో కలిసిమెలిసి ఆనందాలతో సరదాగా గడిపేశాము. ఇంకా పిల్లలతో కూడా మాకు ఇంకా పిల్లలు ఇలాగ పొట్లం పట్టుకొని వస్తూ ఉంటే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయండి. ఇంకా మేము ఏమన్నా స్నాక్స్ తీసుకెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ టైంలో కానీ కారం బొరుగులు ఉంటాయి కదండి, అవే అండి మన మసాలా బొరుగులు. ఇంకా వాటినైతే ఇలాగ పొట్లం కట్టుకొని తినుకుంటూ ఊర్లో ఆడుకుంటూ సంతోషంగా గడిపే వాళ్ళం కదా. నాకు మొత్తం ఇలాగ చూస్తేనే ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే అందరికీ పంచిపెడుతున్నాను కదా, మా వదిన కూడా వచ్చేసింది. ఇంకా మేమందరం మా వదినను ముందుగానే వీటిలో ఎక్స్పర్ట్, నువ్వు కూడా పొట్లం పట్టుకొని వచ్చినావా వదిన అని చెప్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ పాప్కార్న్ అయిపోతేనే మళ్ళీ ఇంకా ఏమన్నా కావాలి అంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే ఇలాగ ఈత పళ్ళనైతే తీసుకొని వచ్చారనమాట. ఇంకా వాటిని ఎలాగో పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువనా చెప్పండి, సరే అని చెప్పేసి అవన్నీ కూడా ఇంకా సేమ్ పొట్లాలలోనే అండి. పాప్కార్న్ అయిపోతేనే నెక్స్ట్ పళ్ళు స్టార్ట్ చేసాము. ఇంకా అందరూ పెట్టించుకొని ఇలాగా తినేసారనమాట. ఇంకా ఈ ఈత పళ్ళు మీరు ఎంతమంది టేస్ట్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా కార్న్ సీడ్స్, ఈ మొక్కజొన్న విత్తనాలు అనేవి మేమైతే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నామండి. ప్రైస్ కూడా చాలా తక్కువే, మనకు చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. మీరు కూడా ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. పాప్కార్న్ చేయడం చాలా ఈజీనే కదా, మీరు ఎలా తింటారనేది చెప్పండి. ఇంకా ఇక్కడ చూడండి మా విధాంశు ఒకటి ఇస్తే ఇంకొకటి పాడేశాడు, చూసారా వీడు ఎక్కడ బాగుంటే అక్కడ చూడండి మా విధాంశు ఏది టేస్ట్ అనిపించిందంటే అది, ఇంకా టేస్ట్ అనపలేదంటే పక్కన పడేస్తారు. ఇది అండి ఇవాల్టి వీడియో. సరదాలు సంతోషాలతో మంచి హెల్దీ రెసిపీతో ఈ రోజునైతే ఇలా గడిపేశాము. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.